9వ అధ్యాయము రోమాపత్రిక 13వ వచనం. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏ మందుము దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా, నీ మహాప్రేమ వాత్సల్యతలను బట్టి ఈ మధ్యాహ్న కాలం మీ నామాన్ని స్తుతిస్తున్నాను. తండ్రి, మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని మేము వినుటకు దయ చూపండి. నీ కృపా కనికరాలు కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకున్నాం. ఈ అధ్యాయంలో ఇస్సాకు కుమారుడైన యాకోబు, ఏశావు వీరి జీవితాన్ని దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. పౌలు రోమీయులకు పత్రిక రాస్తూ, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అన్నాడు. యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. వాస్తవానికి ఎవరైనా కూడా నేను ద్వేషించబడాలి అని ఎవరు అనుకోరు. నేను అందరి చేత ప్రేమించబడాలనుకుంటారు. ప్రతి కుటుంబంలో భార్య తన భర్త ప్రేమను, భర్త తన భార్య ప్రేమను, బిడ్డలు తమ తల్లిదండ్రుల ప్రేమను, తల్లిదండ్రులు తమ బిడ్డల ప్రేమను, సంఘము విశ్వాసుల ప్రేమను పొందుకోవాలని ఆశపడతారు. కనుక ఎవరు కూడా నేను ద్వేషించబడాలి, దూషించబడాలి, నలుగురు నన్ను చీచి అనాలి అని అనుకోరు. కానీ దేవుని యొక్క వాక్యములో ఏశావు జీవితంలోకి వచ్చి మనం చూసినట్లయితే దేవుడు అతనిని ద్వేషించినట్లుగా బైబిల్ మనకు బోధిస్తుంది. కనుక 9వ అధ్యాయం 13వ వచనములో ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడింది. దేవుడు చేత ద్వేషించబడటం అంటే చాలా భయంకరం. లోకములో సర్వసాధారణం మనుషుల మధ్య మనుషులు ద్వేషించుకోవటం, మంచివాడిని ద్వేషించి చెడ్డవాడిని ప్రేమించే తెలివి కలిగిన రోజుల్లో మనం బ్రతుకుతున్నాం కదా. కనుక మంచి కంప్యూటర్ యుగమని, టెక్నాలజీ పెరిగిందని, మంచి చదువులు, మంచి సాంప్రదాయాలు, మంచి నాగరికత ఉన్నది అని చెప్పుకుంటున్న ఈ దినాల్లో ద్వేషించవలసిన వాటినేమో ప్రేమిస్తున్నారు, ప్రేమించవలసిన వాటినేమో ద్వేషిస్తున్నారు. కనుక దేవుడు అట్లా కాదు. దేవుడు అలా కాదు. దేవుడు ఖచ్చితంగా ప్రేమించాడు అంటే ఒక అర్థం ఉంటుంది, దేవుడు ద్వేషించాడంటే కూడా ఒక అర్థం ఉంటుంది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయం మనకి ఇవ్వబడిన కొంచెం సమయంలో ఎందుకు దేవుడు ఏశావును ద్వేషించాడు, ఎందుకు యాకోబును ప్రేమించాడో క్లుప్తంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా రండి, దేవుని పరిశుద్ధ గ్రంథం ఆదికాండం 25వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 25వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. 25వ అధ్యాయం 24. మొదటివాడు ఎర్రనివాడు బయటికి వచ్చెను. ఆదికాండం 25వ అధ్యాయం 24వ వచనం. ఆమె ప్రసూతి దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె ఉండెను, గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. గమనించారా? ఏశావు మొదటి కుమారుడు ఎవరంట? ఏశావు అనే పేరు అతనికి పెట్టినట్లుగా మనం చదువుతాం. ఏశావు అంటే రోమము లేక ఎర్రని అని అర్థం. కనుక ఎర్రనివాడు అంటే రోమము కలిగిన వాడు. కనుక ఇలాంటి వాడిని దేవుడు ద్వేషించాడు. వాస్తవానికి మొదటి పుట్టిన కుమారుడు ఎవరైనా సరే, పాపైనా బాబైనా మొదటి పుట్టగానే ఎంతో సంతోషిస్తాం కదా. అలాంటిది కుమారుడు పుట్టినప్పుడు ఏశావును బట్టి దేవుడు సంతోషించలేకపోయాడు. ఏశావును బట్టి దేవుడు
ఎందుకో బాధపడుతున్నాడు, హృదయమును నొచ్చుకుంటున్నాడు. అతని యొక్క రూపాన్ని బట్టి, అతని చేష్టాలను బట్టి, అతని యొక్క కదలికలను బట్టి నిజముగా అతడు ఎంతో వేదనగా, దేవుడు అతని పట్ల ఎంతో దుఃఖంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు అలాగున్నాడు? అతనిలో ఉన్న బలహీనతలు కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇదే 25వ అధ్యాయము 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించెను. ఏశావు ఎక్కడున్నాడంట? అరణ్యము. యాకోబు ఎక్కడుండేవాడు? గుడారము. గుడారము సహవాసమునకు గుర్తు. అరణ్యము క్రమశిక్షణ లేని జీవితమునకది సాదృశ్యం. అరణ్యము క్రమం. అరణ్యానికి క్రమమే ఉండదు. గుడారానికి ఒక క్రమం ఉంటుంది. గుడారములో అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క, తమ్ముడు, చెల్లి, ఒక మంచి వాతావరణం, ఒక గౌరవప్రదమైన పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. అరణ్యంలో ఎవరు ఉంటారు? దుష్ట మృగాలు తప్ప ఎవరు ఉండరు. కనుక మృగాల మధ్య తిరుగుతున్నాడు, ఇసుకలో తిరుగుతున్నాడు, సహవాసం లేనోడుగా తిరుగుతున్నాడు, నచ్చినట్టు బ్రతుకుతున్నాడు, తోచినట్టు బ్రతుకుతూ ఉన్నాడు. కనుక ఏశావును బట్టి దేవుడు అన్నాడు, నేను అతనిని ఏం చేశానంటున్నాడు? నేను ద్వేషించి తిని అన్నాడు. కనుక క్రమము లేని జీవితానికి అలవాటు పడిన వాడు కొన్నాడు. కొందరి గృహాలకు వెళ్ళినప్పుడు మరి సమయానికి ఇంట్లో పిల్లలు ఉండరు. ఎక్కడికి వెళ్ళాడక్క అబ్బాయి అంటే, ఏమో ఎప్పుడు పోతాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. క్రమము లేని పరిస్థితి. ఆ తల్లిదండ్రులు కూడా పాపం చెప్పలేరు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదన్నా, ఎప్పుడు వస్తాడో తెలియదన్నా, వచ్చినా మళ్ళా ఎప్పుడు పోతాడో కూడా తెలియదు. ఏశావు లాంటి బిడ్డలను బట్టి దేవుడికి దుఃఖమే కదా, తల్లిదండ్రులకు మనకు కూడా దుఃఖమే కదా. గమనించారా? అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఏశావును ఏం చేశాడంటున్నాను? ద్వేషించి తిని. మనము ఏశావుల్లాగా ఉండకూడదనేది దేవుని ఉద్దేశం. ఇది మొదటి విషయం. అంతేకాదు, అదే 25వ అధ్యాయము 28వ వచనం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక 29 చదవండి. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. గమనించారా? కనుక ఒకరోజు అలసిపోయిన ఏశావు అన్నయ్యను, తమ్ముడిని అడుగుతున్నాడు, నువ్వేదో వంట చేసుకున్నట్టున్నావు, మంచి వంట మాస్టర్ లాగా వంట చేశావు, నీ వంట నాకు చాలా ఆకర్షణీయంగా ఉంది, రుచిగా అనిపిస్తుంది. ఆకలితో ఉన్నవాడికి చేదు కూడా అమృతంలాగే ఉంటుంది. కనుక ఇప్పుడు అడుగుతున్నాడు, ఏమంటున్నాడు? ఎర్రగా ఉన్న వంట నాకు పెట్టు, కనుక నేను తినాలనుకుంటున్నా. యాకోబు అన్నాడు కదా, భోజనం పెడతా బాగానే ఉంది, కానీ నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేసాయి. అంతేనా? చదువుతారా? 31వ వచనం. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోవుచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనేనో. గమనించారా? యాకోబు ఏమో జ్యేష్ఠత్వాన్ని నువ్వు భోజనం పెడతానన్నాడు. ఏశావు ఏమంటున్నాడంటే, నేను చావబోవుచున్నాను అంటే ఒక్క పూట భోజనం చేయకపోతే ఏమైపోతాడు? చచ్చిపోతాడా? మోషే ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు? 40 దినాలు. అంటే భౌతిక సంబంధంగా, అంటే శరీర సంబంధంగా ఎక్కడ నొప్పి తగలటానికి ఇష్టపడని ఏశావు. ఆత్మీయంగా ఎన్ని నష్టాలు జరిగినా నొప్పి ఉండదు, ఆత్మీయంగా జ్యేష్ఠత్వం పోయినా బాధ ఉండదు, ఆత్మీయంగా ఎన్ని నష్టాలు కష్టాలు ఎంత దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళినా చీమగుట్టినంత కూడా ఉండదు. శరీరానికి మాత్రం ఆకలి కాకూడదు, నోటికి దాహం కాకూడదు, రుచులు తక్కువ కాకూడదు. కనుక మీరు ఆలోచించండి, ప్రపంచంలో ఎవరైనా ఆహారం కోసం వస్త్రాలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, బంగారం అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, పొలాలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఇళ్ళు స్థలాలు అమ్ముకున్నారు, కానీ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నారా? ఎవరైనా అమ్ముకున్నారా? ఈయన తప్ప ఎవరు లేరు. కనుక దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం ఇది ఎవరిచ్చింది కాదు, ఈ తల్లిదండ్రులు కూడా ఇవ్వరు. ప్రథమ కుమారుడుగానో కుమార్తెగానో దేవుడు నిన్ను పుట్టించాడంటే అది దేవుడిచ్చాడు. అంటే దేవుడు మాత్రమే ఇవ్వగలిగినది, ఇచ్చిన దానిని సింపుల్గా దేనికోసం అమ్మేసుకున్నాడంట? కేవలం ఒక్క పూట కూటి కొరకు. ఇలాంటి వ్యక్తిని హెబ్రీ పత్రికలో ఒక మాట అంటాడు. చదువుతారా? 12వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక,
హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన ఏరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినా ఉండునేమో అనియు జాగ్రత్తగా. ఎంత చక్కగా రాశాడు. మీరు జాగ్రత్త, మీరు ఏశావుల్లాగా ఉండకూడదు. అతడు ఎలాంటివాడో తెలుసా? ఒక్క పూట కూటి కొరకు. ప్రియులారా గమనించండి, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం, దేవుడిచ్చిన రక్షణ ఎంత గొప్పది. ఈ ప్రపంచంలో నీవు అనుకుంటున్న ఈవులన్నీ కూడా దేవుడిచ్చిన రక్షణ ఎదుట ఒక్క పూట కూటి వంటివి. అది దాని అర్థం. ఈ లోకములో ఏమి కలిగి ఉన్నావో, ఈ లోకములో పదవి ఉన్నా, పలుకుబడున్నా, పేరున్నా, ఉద్యోగమున్నా, లేక వ్యవసాయమున్నా, భూములు స్థలాలున్నా, లేక వెండి బంగారాలున్నా, లేక విపరీతమైన బంధువులు స్నేహితులు ఉన్నా, లేక లోకములో ఇంకెవ్వరికి లేనివి నీకు కలిగి ఉన్నా కూడా అవన్నీ కూడా దేవుడిచ్చిన రక్షణ ఎదుట ఒక్క పూట కూటి వంటివి. దేవుని వాక్యములో పౌలంటాడు, ఆదికాండం 25లో ఉన్న ప్రస్తావన హెబ్రీ పత్రికలో రాశాడు. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి వ్యభిచారి భ్రష్టుడు మీలో ఉంటాడేమో. మీరు జాగ్రత్తగా, మీరేం చేయాలంట? మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు దేవుని బిడ్డగా ప్రభు సన్నిధిలో ఉన్నాం. మనము దేని కొరకు దేనిని నమ్ముతున్నాం? దేని కొరకు దేనిని పోగొట్టుకుంటున్నాం? దేని కొరకు దేనిని కుదవ పెడుతున్నావు? అర్థమైందా? కొందరు మత్తుపానీయానికి బానిసలైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒక ఆయన చెప్తున్నాడు, నేను త్రాగుడికి అలవాటు పడి నా పెళ్లి ఉంగరం కూడా తాకట్లో పెట్టానన్నాడు, నా వాచి తాకట్లో పెట్టానన్నాడు. ఏది? త్రాగటానికి డబ్బులు లేక. చివరికి తన భార్య పెళ్లి చీర కూడా తాకట్లో పెట్టి తాగాడంట. ఇప్పుడు అలాంటి వాళ్ళని ఏమంటారు మనం? అంటే మన భాషలో ఏమంటాం మనం? ఎంత దరిద్రమా, ఇంత భయంకరమైన దుర్మార్గమైన అలవాటున మనము అసలు చెప్పుకోవటానికి కూడా చాలా చీప్గా, చాలా అవమానంగా ఫీల్ అవుతాం కదా. అంతకంటే ప్రమాదం దేవుని విషయాలలో దేవుని కార్యాలను వదులుకోవటం. కనుక లోక సంబంధమైన వాటిని మనము ఎక్కువగా ఎంచి, భూ సంబంధమైన శరీర సంబంధమైన వాటిని ఎక్కువగా ఎంచి, శరీర సంబంధమైన వాటికి మన హృదయంలో పెద్దపీట వేసి, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం అనే రక్షణ, దేవుడిచ్చిన పరిశుద్ధత, దేవుడిచ్చిన సంఘ సహవాసాన్ని ప్రియులారా మనము కోల్పోవటం అంటే జ్యేష్ఠత్వాన్ని నమ్ముకోవటమే. అందుకే దేవుడు అంటాడు, నేను ఏశావును ద్వేషించి తిని. ఏశావుని ఏం చేశాడంట? ద్వేషించి తిని. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇది సమయం కాదు. మరి యాకోబును ఎందుకు ప్రేమించినట్లు మనము జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఏశావు ద్వేషించబడిన రీతిగా మనము ద్వేషించబడకూడదు. ప్రభా, నేను తెలుసో తెలియకో ఎన్నో మార్లు నేను ఆత్మ సంబంధమైన వాటి కొరకు, వాటిని శరీర సంబంధమైన వాటి కొరకు అమ్మేసుకున్నాను, నన్ను క్షమించని ప్రియులరా దేవుని సన్నిధిలో సరిచేసుకుంటే మేలు పొందుకుంటావు. కనుక యాకోబుని ఎందుకు ప్రేమించినట్లు రండి, పరిశుద్ధ గ్రంథం ఆదికాండం 25వ అధ్యాయం, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 25వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుదాం. 25వ అధ్యాయము 30వ వచనం చదువమ్మా. నేను అలసియున్నాను, ఆ ఎర్ర ఎర్రగా ఉన్నది, దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఏదో అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా. యాకోబు ఏం అడుగుతున్నాడు? నేను అన్నం పెడతాను కానీ నీవు నాకు ఎట్లా వేటాడాలో నేర్పుతావా అనలేదు. నీవు వేటాడుట ఎందు నేర్పరివి కదా ఏశావు. అసలు వేటాడటం అంటే ఏంటో నాకు రాదు, సంపాదించటం అంటే ఏంటో నాకు రాదు, అరణ్యములో జంతువులను పట్టుకొని ఇంటికి తీసుకురావటం నాకు రాదు, కాస్త నాకు ఆ విద్యతో నేర్పుతావా అనలేదు. కనుక అతడు కేవలము ధనము కొరకు, అవసరాల కొరకు ఆహారాన్ని ఇవ్వాల. దేని కొరకు ఆహారాన్ని ఇస్తానన్నాడు? జ్యేష్ఠత్వం. నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, జ్యేష్ఠుడిగా ఉన్నవాడికి జ్యేష్ఠత్వం విలువ తెలియలేదు, జ్యేష్ఠుడిగా లేని వ్యక్తికి జ్యేష్ఠత్వం విలువ అర్థమవుతుంది. అర్థమైందా?
జ్యేష్ఠుడిగా దేవుడు పుట్టించిన వ్యక్తికి అర్థం కాల, రక్షించబడిన వ్యక్తికి రక్షణ విలువ అర్థం కానట్టు, మందిరమునకు వచ్చే వ్యక్తికి మందిరం విలువ అర్థం కానట్టు, వాక్యం వింటున్న వ్యక్తికి వాక్యం విలువ అర్థం కానట్టు, దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో ఉపకారాలు మేలులు అనుభవించి దేవుని సన్నిధి విలువ అర్థం కానట్టు ఏశావుకు కూడా జ్యేష్ఠత్వం విలువ అర్థం కాల. జ్యేష్ఠుడు కాకపోయినా, కనిష్ఠుడిగా పుట్టినా, జ్యేష్ఠత్వం యొక్క ఫలం ఏంటో తెలియకపోయినా యాకోబు దేనికోసం ఆశపడుతున్నాడు చెప్పండి? నాకు జ్యేష్ఠత్వాన్ని ఇస్తావా? ఎంత అద్భుతం! తనలో లేని దాని కొరకు, అంటే దేవుడు మాత్రమే ఇచ్చే ఆ అద్భుతమైన జ్యేష్ఠత్వము కొరకు యాకోబు తాను వండుకున్నదాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. తను అనుకున్నాడు, నేను వండుకున్న దాన్ని మరలా ప్రిపేర్ చేయగలను, కానీ జ్యేష్ఠత్వం నాకు రాదు. నేను వండుకున్న దానిని నేను కడుపు మార్చుకున్నైనా సరే జ్యేష్ఠత్వం సంపాదించుకోవాలి. నేను సంపాదించుకున్న దానితో ఆత్మ సంబంధమైన దానినైనా నేను సంపాదించుకోవాలి. నేను ధనమునిచ్చైనా, బంగారమునిచ్చైనా, సమయమునిచ్చైనా, లేక నాకున్న ఆరోగ్యం పోయినా పర్వాలేదు, దైవికమైన ఆత్మ సంబంధమైన వాటిని సంపాదించుకోవాలి. యాకోబు మనసు ఎంత గొప్పదో ఆలోచించారా? కనుక ఒక వ్యక్తి ఏమో స్వతహాగా జ్యేష్ఠుడు, సింపుల్గా దాన్ని కూర కోసం అమ్మేసుకున్నాడు. ఒక వ్యక్తి జ్యేష్ఠుడు కాడు, దానికోసం ఆరాట పడుతున్నాడు. నువ్వెవరిలాగా ఉన్నావు ఆలోచించాయి. రక్షణ పొంది కూడా రక్షణ లేని వారి వలె. రక్షణ లేని వారేమో వారు ధన్యులండి, నిజదేవుడిని తెలుసుకున్నారు, మందిరానికి వెళ్తున్నారు, క్రమమైన సంఘానికి వెళ్తున్నారు, చక్కగా వాక్యాన్ని వింటున్నారు, ఎదుగుతున్నారని బయట ఉన్నవాడు సంతోషిస్తుంటే లోపలున్న నీవు ఏ సేవలాగుంటే అట్లా? లోపలున్న నీవు చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి భక్తిని అమ్మేసుకుంటూ, సమయాన్ని అమ్మేసుకుంటూ, పరిశుద్ధతను అమ్మేసుకుంటూ, దైవిక నియమాన్ని అమ్మేసుకుంటూ ఉంటే ఏ సేవలాగా మారిపోతావు కదా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీలో ఏశావు లాంటి భ్రష్టుడు వ్యభిచారి ఉండునేమో ఆలోచించండి. అలా ఉండకూడదు. మనం ఎలాగుండాలంటే యాకోబులాగా బ్రతకాలి. యాకోబుకున్న లక్షణం ఏంటంటే అతడు తనలో లేని దాని కొరకు వండుకున్న దానిని ఇవ్వటానికి ముందుకొచ్చాడు. బైబిల్లో ఒక మంచి ఎగ్జాంపుల్ ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త దేవుని వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి పొలాన్ని ఎందుకు కొన్నాడంట? తనకు కలిగినదంతా అమ్మేసుకున్నాడండి. ఇది పోతే ఎట్లా అనుకోలేదండి. మీరు ఆలోచించారా? పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. కనుక ఒక వ్యక్తికి అర్థమైంది, ఈ సంఘములో, ఈ వాక్యములో దేవుడు నాకు దొరికాడు, పరిశుద్ధత లభించింది, రక్షణ నాకు దొరికినది, దేవుని యొక్క స్పర్శని అనుభవిస్తున్న ఒక వ్యక్తి అంట పొలంలోకి వెళ్ళాడు. పరలోక రాజ్యములో దాచబడిన ధనము దొరికినట్టుగా పొలములో ఉన్నట్టు కనుగొన్నాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక వ్యక్తి పొలములో కవులుకు తీసుకొని పని చేస్తున్నాడు. అంటే ఒకవేళ కొన్ని సంవత్సరాలు లీజుకు తీసుకొని పని చేస్తున్నాడు. అందులో ఒక మంచి సంపద, ఖనిజ సంపద, గ్రానైట్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఏదో ఖనిజం దొరికినది అతడు కనుగొన్నాడు. సైలెంట్గా ఇంటికి వెళ్తాడంట. ఏం చేస్తాడు? తనకున్న ఇల్లు, తనకున్న వస్తువాహనాలు, తనకున్న వెండి బంగారాలు, తనకున్న సమస్తాన్ని మొత్తము క్యాష్ చేసి ఆ ఎకరం భూమి ఆసాము దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ పొలం నేను కొంటాను. అరే నీ ఇల్లు కూడా అమ్మేస్తున్నావా? అవును. నీకున్న బైక్ కూడా అమ్మేవా? అవును. నీకున్న బంగారం కూడా అమ్మేసావా? అవును. ఒక ఎకరం పొలం కొరకు తనకున్న సమస్తాన్ని తాకట్టుగా పెట్టి, లేక ఆస్తిగా తనకిచ్చి భూమిని కొన్నాడు. ఎందుకు కొన్నాడు చెప్పండి? అందులో ఏం దొరికింది అతనికి? అతనికి దాచబడిన ధనం. అర్థమైనదా? యాకోబుకు జ్యేష్ఠత్వములో ఏముందో తెలుసు. ఏశావుకు చిక్కుడుగాయ కూర అంటే ఇష్టం. ఏశావుకి కూర వస్తే చాలు, అప్పటికప్పుడు మేలు జరిగితే, అప్పటికప్పుడు కూలి దొరికితే చాలు. మందిరం పోని, సంఘం పోని, సహవాసం పోని, వాక్యం పోని, పరిశుద్ధత పోని, ఏదన్నా పోని.
యాకోబు దీర్ఘకాలికమైన ఆలోచన కలిగిన వాడు, శాశ్వతమైన దీవెనల కోసం ప్రయాసపడేవాడు, శాశ్వతమైన ఈవుల కొరకు కన్నీరు కార్చేవాడు. ఈరోజు దేవుని బిడ్డగా నీవు ఎలాగున్నావు? తాత్కాలికమైన వాటి కొరకు శాశ్వతమైన వాటిని వదులుకుంటావా? శాశ్వతమైన వాటి కొరకు తాత్కాలికమైన వాటిని వదులుకుంటావా? కనుక బంగారము కొనటానికి ఇనుమును వదులుకోవటం పెద్దగా కష్టం కాదు. ఇనుము కోసం బంగారాన్ని వదులుకుంటే నీ అంత ఎర్రి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? కనుక యాకోబు ఏంటంటే తనకున్న చిక్కుడుగాయల కోరిచ్చి ఏం తీసుకుంటున్నాడు? జ్యేష్ఠత్వాన్ని. ఏసావు ఏం చేస్తున్నాడు? చిక్కుడుగాయల కొరకు దేన్ని ఇస్తున్నాడంట? జ్యేష్ఠత్వాన్ని. ఈరోజు ప్రభు బిడ్డగా నీ జీవితంలో నీవు ఏసావులాగా ఉండవద్దు. నీవు యాకోబులాగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అతడు శ్రేష్టమైన దాని కొరకు ప్రయాసపడ్డాడు, శ్రేష్టమైన దాని కొరకు ఆశపడ్డాడు, శ్రేష్టమైన దాని కొరకు ఖర్చు పెట్టాడు, శ్రేష్టమైన దాని కొరకు తాను వండుకున్న వంట తీసుకొచ్చి ఏసావు చేతిలో పెట్టాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన రక్షణ కొరకు నీవు ఏదైనా చేయొచ్చు. దేవుడు నీకు ఇచ్చిన సంఘం కొరకు, దేవుడు నీకు ఇచ్చిన వాక్యం కొరకు, దేవుడు నీకు ఇచ్చిన మారు మనసు కొరకు, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధత కొరకు, మనస్సాక్షి కొరకు, దేవుడు నిన్ను రక్షించుకున్న విధానం కొరకు నువ్వు ఎంత చేసినా తక్కువే, ఎంత చేసినా తక్కువే. యాకోబు అయితే ఏం చేశాడంట? వండిన కూర కాస్త ఎవరికి ఇచ్చేశాడు? కనుక అతనిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అతడు అల్పమైన దానిని ఏసావుకి ఇచ్చి శాశ్వతంగా ఉండేదానిని అందుకే దేవుడు అంటాడు, నేను యాకోబును ప్రేమించితిని. రెండవ అనుభవం చదవండి. యాకోబులో ఉన్న రెండవ శ్రేష్టమైన అనుభవం ఆదికాండము పరిశుద్ధ గ్రంథం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయము 28, 6, 7 వచనాలు. 28వ అధ్యాయం 6, 7 ఇస్సాకు యాకోబును దీవించి పద్దనారాములో పెండ్లి చేసుకొని వచ్చుటకై అతనిని అక్కడికి పంపిననియు, అతన్ని దీవించినప్పుడు నీవు కానాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసుకున వద్దని అతనుకు ఆజ్ఞాపించిననియు, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనారామునకు వెళ్ళిపోయానని ఏసావు తెలుసుకొనినప్పుడు 7వ వచనంలో అతడు తల్లిదండ్రుల మాట విని. రెండవదిగా చెప్పండి ఏంటంటే అతడు ఎవరు మాట విన్నాడు? తల్లిదండ్రుల మాట. కనుక అయ్యా వాడు చెప్పకుండా వాడికి నచ్చినట్టు పెళ్లి చేసుకున్నాడు. ఏ సేవలాగా నువ్వు బ్రతకొద్దు, ఏ సేవలాగా జీవించొద్దు. అతడు నిజముగా హేతు కుమార్తెల వల్ల మాకు మనో దుఃఖం కలిగింది, ఎంతో వేదన పడ్డాం. యాకోబు నీవు అలా ఉండకూడదంటే యాకోబు విన్నాడు. యాకోబులో ఉన్న రెండవ శ్రేష్టమైన లక్షణం ఏంటంటే అతడు తల్లిదండ్రుల మాట వినేవాడు. అతడు ఎవరి మాట వింటాడంట? తల్లిదండ్రుల మాట. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో మనల్ని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల మాటను మనం వినటం నేర్చుకోవాలి. ఇదేనో సమాజంలో ఎందుకు ఎక్కువగా క్రమశిక్షణ లేని పిల్లలను మనం చూస్తున్నామో తెలుసా? వారు ఇంట్లో తల్లిదండ్రుల మాట వినరు. అది విషయం. తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు అంటే వినకపోయినా కూడా వాడు మంచోడేనే చెబుతారు, వినకపోయినా కూడా అమ్మాయి మంచిదేనని చెప్తారు. ఎంత భయంకరం. కనుక ఇతడు తల్లిదండ్రుల మాట విననవాడిగా బ్రతికాడు. యాకోబేమో తల్లిదండ్రుల మాట విని అనే మాట చదువుతున్నాం. కనుక తల్లిదండ్రుల మాట వినే బిడ్డగా జీవిస్తే నీవు మేలు పొందుతావు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని. సామెతల గ్రంథములో అన్ని సందర్భాల్లో నా కుమారుడా నా కుమారుడా ఆ మాట చదువుతారా? సామెతల గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను. ఎంత బాగా చెప్తున్నాడండి. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం. నీ తండ్రి ఏం చెప్తాడు? బాగా చదువుకోరా, క్రమంగా ఉండయ్యా, ఆరోగ్యంగా ఉండయ్యా, తిరగబాకురా, చెడు స్నేహాల దగ్గరికి వెళ్ళకరు. తల్లి ఏం చెప్తుంది? ప్రార్థన చేసుకుని ఆయన నువ్వు బాగుండాలయ్యా, గౌరవంగా ఉండాలి, ఎదగాలి. మన మేలు కోరుకునే వారు మొదటి వరుసలో తల్లిదండ్రులే ఉంటారండి. ఎందుకంటే నీవు వారిలో భాగమై ఉన్నావు, నీవు వారి రక్తమై ఉన్నావు, నీవు వారి మాంసమై ఉన్నావు. వారు నీ క్షేమం కోరుకుంటారు, నీ ఆరోగ్యం కోరుకుంటారు, నీ భవిష్యత్తు కోరుకుంటారు, నువ్వు ఎదిగితే చూసి సంతోషించాలనుకుంటారు.
నీ యొక్క క్షేమం కొరకు కలలుగనేవాళ్ళు, నీ భవిష్యత్తు కొరకు ఖర్చు పెట్టేవాళ్ళు, నీ కొరకు తమ సుఖాలను చంపుకునేవాళ్ళు. యాకోబు అయితే తల్లిదండ్రుల మాట విన్నాడు. ఏశావు అలా కాదు, లేస్తే ఎడారి, ఇంటికి వస్తే ఇష్టం కనుక ఎడారిలో బ్రతుకు. అడవి మృగాల మధ్య తిరిగి 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 అడవి మృగాల మాంసము తిని తిని వాటి స్వభావం వచ్చిందో ఏమో, తల్లిదండ్రుల మాట వినేవాడు కాదు, తల్లిదండ్రుల మాటను గౌరవించేవాడు కాదు. కానీ యాకోబు అయితే చెప్పండి, అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాటను ఖచ్చితంగా వినేవాడు. సామెతల గ్రంథం అంతదే చెప్తుంది. 1వ అధ్యాయం 15వ వచనం, నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుమో అని జాగ్రత్తలు చెప్తున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం, సామెతల గ్రంథం 2:1 వచనం, నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకో. 3వ వచనం అలాగే లేదు, 3వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలు నీ హృదయములు దాచుకో. 4వ అధ్యాయం 1వ వచనం, కుమారులారా తండ్రి ఉపదేశమును వినుడి. 5వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా జ్ఞానోపదేశము. 6వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల అంటున్నాడు. 7వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా మాటలు మనసున అధ్యాయాలు, నా కుమారుడా నా కుమారుడా నా కుమారుడా ఆ వీధిలోకి వెళ్ళకు, వాళ్ళతో మాట్లాడకు, వాళ్ళతో తిరగకు, నీ భక్తి పోతుంది, మారు మనసు పోతుంది, నీ విశ్వాసాన్ని చంపేసుకుంటావు, నీ క్రమంతో కూడిన జీవితాన్ని నీవు పోగొట్టుకుంటావు, ప్రార్థనలో చల్లారిపోతావు. నా కుమారుడా ఒక ఆత్మ సంబంధమైన తండ్రి సంఘమును ప్రేమించినట్టు బ్రతిమలాడినట్టు సొలొమోను చెప్తున్నాడు. అందుకే యాకోబు తల్లిదండ్రుల మాట విని, చెప్పండి ఎవరి మాట విన్నాడంట? వింటున్నారా తల్లిదండ్రుల మాట? అమ్మ నాన్న మాటలు వింటూ నేర్చుకుందాం. వారిని తిరస్కరించేవారిగా, తోలనాడేవారిగా, అవమానపరిచేవారిగా, వారిని నీవు తక్కువ చేసే వ్యక్తి ఉండకూడదు. కనుక వారు కాస్త బలహీనులు కావచ్చు, వయసు పెరిగే కొద్దీ వాళ్ళ బలహీనత రావచ్చు, తెలిసి తెలియక మాట్లాడవచ్చు, లేక వాళ్ళ ఆరోగ్యమును బట్టి వారి బలహీనతను బట్టి వారు మనంత షార్ప్గా ఉండకపోవచ్చు. అయినా వారు నీకు తల్లిదండ్రులు, వారిని నీవు గౌరవించటం నేర్చుకోవాలి, వారిని ప్రేమించటం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది యాకోబు తల్లిదండ్రుల మాట విని. కనుక శరీర సంబంధమైన తల్లిదండ్రులు మనకి ఎంత ముఖ్యమో, వారి మాట వింటే ఎంత మేలో, ఆత్మ సంబంధమైన తండ్రి మాట కూడా వినటం నేర్చుకోవాలి. బైబిల్లో పౌలు ఈ మాట అన్నాడు. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధ గ్రంథములో నుండి 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం, 4వ అధ్యాయం 15వ వచనం, క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మును ప్రిలారా గమనించారా? కనుక ఆత్మల తండ్రిగా అంటే వారికి సువార్తను ప్రకటించి, సువార్త ద్వారా వారిని కని, వారికి సంఘక్రమాన్ని బోధించి, వాక్యాన్ని బోధించి, దైవికమైన ఆరాధన విధానాన్ని బోధించి, లోకములో నుండి ఆచారాల్లో నుండి బ్రతుకుతున్న వారిని వెలుగు వైపుకు నడిపించడానికి దేవుడు పౌలును వాడుకున్నాడు, సేవకులను వాడుకున్నాడు, కాపరులను వాడుకున్నాడు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఉపదేశకులకు మీకు 10,000 మంది ఉండొచ్చు, మీకు బెస్ట్ స్పీకర్స్, మీకు అనుకూలమైన బోధ చేసేవారు ప్రపంచంలో 10,000 మంది ఉండొచ్చు, కానీ వారు తండ్రులు కారు. వాళ్ళు ఎవరు కారంట? ఎంత చక్కగా అంటే తన హృదయం ఎంత వేదనతో ఉంటే ఈ మాట అని ఉంటాడు. మీరు ఆలోచించండి, ఎంత బాధ, ఎంత ఫీల్ అయ్యి ఉంటాడు. కనుక వాక్యాన్ని విని మేలు పొంది, వరాలు పొంది, ఎదిగి పెరిగి పెద్దవారై వారు శారీరకంగా ఆధ్యాత్మికంగా దీవించబడిన తర్వాత పౌలును పట్టించుకోవటంలే, పౌలును లెక్క చేయటంలే, వారికి తోచిన భక్తి, నచ్చిన భక్తి, నచ్చిన మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. అందుకు పౌలు అన్నాడు, వెళ్ళండి, తిరగండి, మీరు ఎక్కడికి తిరిగినా మీకు ఉపదేశకులే కానీ తండ్రులు ఉండరు. తండ్రి అయితే నిన్ను కనిపెట్టుకుంటాడు, భద్రతనిస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, నీ కొరకు ఆలోచిస్తాడు, నీ కొరకు కన్నీరు గారుస్తాడు, నీ బాగు కొరకు, నీ యోగక్షేమాల కొరకు దేవుని ఇంటిలో ప్రాధేయపడతాడు. కనుక 10,000 మంది బోధకుల కంటే, ఉపదేశకుల కంటే ఒక తండ్రి మిన్న. కనుక దేవుని బిడ్డలుగా యాకోబు తన తల్లిదండ్రుల మాట విన్నట్టు, శరీర సంబంధమైన తండ్రిగా ఉన్న నీ మాట నీ బిడ్డలు వింటున్నట్టు, లేక నీవు నీ తల్లిదండ్రుల మాట విన్నట్టు నీవు నీ సేవకుని మాట వినటం నేర్చుకోవాలి. కనుక ఎన్నిసార్లు పిలిచినా, ఎన్నిసార్లు ప్రాధేయపడినా లోబడకపోతే ప్రమాదం.
దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు అంటున్నాడు, నేను యాకోబును ప్రేమించితిని. ఎందుకు? తనలో లేని దాని కొరకు దేవుడు మాత్రమే ఇచ్చేదాని కొరకు ప్రాకులాడాడు, జ్యేష్ఠత్వం కొరకు. రెండవది, తల్లిదండ్రుల మాట వినినవాడు. మూడవది చదవండి, ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. 24, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో ఏం చేశాడంట? పెనుగులాడెను. యాకోబులో ఉన్న మూడవ శ్రేష్ఠ లక్షణం ఏంటంటే దేవుని సన్నిధిలో పెనుగులాడే మనసు కలిగిన వాడు. కనుక గతములో దీవించబడటానికి ఎన్నుకున్న మార్గం వేరు, ఇప్పుడు ఎన్నుకున్న మార్గం వేరు. కనుక ఒకప్పుడు క్రమము లేనివాడుగా ఉండేవాడు, ఒకప్పుడు తెలిసి తెలియని స్థితిలో, లేక ఏశావు యొక్క చిక్కుడుగాయలు కోరిచ్చి జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నట్టు ఇలా బ్రతికిన వాడు ఇప్పుడు అలా కాదు. ఖచ్చితమైన దేవుడు, ఖచ్చితమైన విధానం, ఖచ్చితమైన దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతడంట యబ్బోకు రేవు దగ్గర ఒక నరుడు తెల్లవారు వరకు ఏం చేశాడు? కనుక దేవునితో గడిపిన యాకోబు, దేవునితో గడిపిన యాకోబు. ప్రియులారా, దేవునితో గడిపి ఎంతకాలమైనది ఆలోచించే. దేవునితో కూర్చొని ఎంతకాలమైనది? కనుక గురిగా కూర్చొని, నికరంగా కూర్చొని, క్రమముగా కూర్చొని ఒక అధ్యాయం చదివిన దాఖలాలు ఎంతకాలం అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? ఆలోచించి. ఆయనేమో నిన్ను కాపాడాలి, పోషించాలి, ఆరోగ్యం ఇవ్వాలి, ఆస్తినివ్వాలి, పరిస్థితులన్నీ సహాయం చేయాలి. నీవేమో లోకంలో కూర్చోవాలా? న్యాయమేనా? ఇది న్యాయమేనా? దేవుడు అడుగుతున్నాడు. యాకోబు చూడండి, ఒక నరుడు రాత్రంతా ఆ దేవునితో ఏం చేశాడంట? పెనుగులాడాడు. అంటే రాత్రంతా దేవునితో కూర్చోటానికి, దేవునితో గడపటానికి, దేవుని సన్నిధిలో మోకరించటానికి, దేవుని సన్నిధిలో ప్రాధేయపడటానికి తాను ఇష్టపడ్డాడు. విశ్వాసులుగా మన జీవితాల్లో మారు మనసు పొందగనప్పుడు ఎలా బ్రతికేవో తెలియదు. మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత నీవు దేవునికి సమయం ఇవ్వటం నేర్చుకోవాలి. దేవునికి ఇచ్చే అతి అద్భుతమైన అర్పణలలో శ్రేష్టమైనది ఏంటో తెలుసా? దేవునికి నీవు సమయం ఇచ్చి ఆయనతో కూర్చోవటం. మరియా మార్తలలో దేవుడు ఎందుకు మరియని మెచ్చుకున్నాడు? మార్తను బట్టి ఎందుకు మార్తా తొందరపడుతున్నావని ఎందుకు అన్నాడు చెప్పండి? మరి ఏం చేసిందంట? ఎప్పుడు మా ఇంటికి వచ్చే యేసయ్యలే అనుకోలేదు. ఎప్పుడు మా కుటుంబం అంటే ఆయనకి బాగా ప్రేమ కనుక ఎలాగైనా పలకరించవచ్చు, ఎలాగైనా వస్తుంటాడు పోతుంటాడు, ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఈ నెల కాకపోతే వచ్చే నెల, ఆ తర్వాత ఇంకొక సంవత్సరం. కనుక అలా అనుకోలేదు. యేసయ్య రాగానే ఆమె ఏం చేసిందంట? మీరు ఆలోచించండి, మార్తకు పని ఉన్నది అంటే ఈక్వల్గా మరి కూడా ఏమున్నట్టు ఇంట్లో. కాకపోతే తేడా ఏంటంటే మరియ పనిని పక్కన పెట్టింది, మార్త మీదేసుకుంది. అది విషయం. యేసు ప్రభు ఇంటికి వచ్చిన తర్వాత పని కంటే ప్రభువు ముఖ్యం అనుకుంది. చాలామందికి ఏమర్థమైందంటే మరియ కష్టపడుతుంది, మరియ ఊరికి పని చేయడం లేదు, మార్త ఒకటే కష్టపడుతుంది. చెప్పిందా బైబిల్ అలాగా? బైబిల్ అలా రాయబడిందా? మరియకు కూడా పని ఉన్నది, కాకపోతే ప్రభు వచ్చిన తర్వాత పనిని పక్కన పెట్టింది, ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చింది, ప్రభువుతో గడిపినది, ప్రభు పాదాల దగ్గర కూర్చున్నది. ప్రభు ఒక మాట అన్నాడు, మార్తా నీవు విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడుచున్నావు. మరియ ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. తీసివేయబడిన ఆశీర్వాదాన్ని మరియ సంపాదించుకుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నేను యాకోబు పెనుగులాడుతున్నాడు. భార్యను, బిడ్డలను, పశువులను, పనివారిని యబ్బోకు రేవు దాటించి ఒక్కడే అన్నాడు. ఎందుకుంటున్నావయ్యా ఒక్కడవే అని భార్య అడిగుండొచ్చు, ఎందుకుంటున్నావు నానా అని పిల్లలు అడిగుండొచ్చు, ఎందుకుంటున్నారండి యజమానుడా అని దాసదాసీలు అడిగుండొచ్చు. వారితో ఒకటే చెప్పాడు, నా దేవుడితో కాలం గడపాలనుకుంటున్నా. ఇప్పటి వరకు మీతో ఉన్నాను గందరగోళం, మీతో ఉన్నాను అశాంతి, అసమాధానం, భయం పోలేదు, బలహీనతలు పోలేదు. కనుక ఈ ఒక్కసారి మీరందరూ కాస్త పక్కకి వెళ్ళండి, శరీరాలను పక్కకు తోసి, శరీర సంబంధమైన బంధకాలను పక్కకు నెట్టి ఆత్మ సంబంధంగా దేవునితో గడపడం కొరకు యబ్బోకు రేవులో స్టే చేశాడు ఆ రాత్రి.
యబ్బోకు రేవులో కూర్చున్నాడు యాకోబు. యబ్బోకు రేవులో కన్నీరు కార్చాడు. ఏం జరిగింది? రండి, ఆది కాండం 32వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు ఆయన 27వ వచనం చదవండి. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మార్పును దేవుడిచ్చాడు, ఎంత ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. దేవుడు అంటున్నాడు, నీ పేరేంటి అన్నాడు. ఏమని చెప్తున్నాడు? తండ్రి దగ్గర ఏమని చెప్పాడు? తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు? మాంసాన్ని తీసుకెళ్ళినప్పుడు, ఎవరు నాయనా అంటే, నీ పెద్ద కుమారుణ్ణి. ప్రభువు దగ్గర సమయం గడిపితే నోటికి సత్యమే వస్తుంది. శరీరుల దగ్గర సమయం గడిపితే నోటికి అబద్ధమే వస్తుంది. శరీర సంబంధమైన వారితో సంబంధం పెరిగే కొద్దీ పాపము, అబద్ధము, అక్రమము పెద్ద లెక్క ఉండదు, పెద్ద పట్టింపు ఉండదు. ఎప్పుడైతే యబ్బోకు రేవు దగ్గర ప్రభువుతో గడిపాడో ఇక నాన్నతో మాట్లాడినట్లు మాట్లాడదలుచుకోవటంలే, శరీరులతో మాట్లాడినట్టు మాట్లాడదలుచుకోవటంలే. స్ట్రైట్గా అక్కడ ఇస్సాకు అడిగాడు, ఇక్కడ ఏసయ్య అడిగాడు. ఇస్సాకు అడిగితేనేమో ఏశావునన్నాడు, ప్రభు అయిన దేవుడు అడిగితేనేమో ఇక్కడ నేను ప్రభువుతో గడిపిన వాడు సత్యం మాట్లాడతాడు. ప్రభువుతో గడిపిన వాని యొక్క హృదయములో దైవిక భయం పెరిగిద్ది. ప్రభువుతో గడిపిన వాని హృదయములో సత్యము పెళ్ళున బయటికి వస్తుంది. ప్రభువుతో గడిపే వ్యక్తి యొక్క హృదయములో సత్యమనే వాక్యము ప్రజ్వలుతూ ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది. యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దానికి ముందే దేవుడు ఒక పని చేశాడంట. ఆ మాట చదువుతుంటే ఎంత ఆశ్చర్యం. 25, తాను అతనిని గెలువకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడగూడు వస్తలేను. ఈ మాటని ఇలా చదువుకోవాలి. తొడగూడు నిజముగా తుంటె నరమును దేవుడు ఆ తొడగూడును వసిలేటట్టు చేశాడు. ఎరగగొట్టాడు తొడగూటిని. నేను అనుకుంటాను ఆ రోజు యాకోబు జీవితము క్రమపరచబడింది. అప్పటి వరకు యాకోబు అనుకున్నాడు, తొడగూటు అంటే బాడీ మొత్తాన్ని కాలే కదా మోసేది, అంటే తనకు ఒక బేస్ ఉందనుకున్నాడు. నేను బ్రతకగలను, నేను సంపాదించగలను, నేను పెళ్లి చేసుకోగలను, బిడ్డలను పోషించగలను, నేను గొర్రెల మేకలు సంపాదించగలను, ఎంతమంది మోసం చేసినా నేను మరలా పోగేయగలను. ఈ భరోసాతో ఉన్నాడు. దేని మీద నీవు ఆధారపడ్డావో దానిని దేవుడు కొట్టేశాడు. యాకోబు సరిచేయబడ్డాడు. ఇప్పుడు యాకోబు ఇక తన సొంత జ్ఞానం మీద ఆధారపడదలుచుకోవటంలే, సొంత ఆలోచన మీద ఆధారపడదలుచుకోవటంలే, దేవుని మీద ఆధారపడుతున్నాడు. అయ్యా, తొడగూడు విరిగినా పర్వాలేదు, నీవు నన్ను విడవద్దు. తొడగూడు పూర్తిగా తొలగినా పర్వాలేదు, నీవు నన్ను విడిచిపెట్టద్దు. వాస్తవానికి యాకోబును దేవుడు విరిచిన రోజు అది. యాకోబుని ఏం చేశాడంట? విశ్వాసిగా దేవుని సన్నిధిలో నీవు విరవబడకపోతే ఎట్లా దీవించబడతావు? మనం ఒక చక్కని పాట ఉంది, విరుగని మేఘము కురువదు భూమిలో, పగులని నేల ఫలమును. వ్యవసాయదారుడు నాగలి పెట్టి భూమిని దున్నుతాడు కదా, భూమి ఇట్లా పగిలిపోతుంటుంది. పగిలిపోతేనే అందులో విత్తనాలు చల్లుతావు, పంట వస్తుంది. భూమి పగిలితేనే పంట, ఆకాశ మేఘాలు విరిగితేనే నీరు. నీవు నేను దేవుని మందిరములో విరిగిపోతేనే దీవించబడతాం, విరిగిపోతే మేలు పొందుకుంటాం. ఇంకను కఠినమైన వ్యక్తిగా, హృదయమును కఠినపరుచుకునే వ్యక్తిగా, లోబడని వ్యక్తిగా, మెడవంచని వ్యక్తిగా, నా ఇష్టం అనుకుంటూ బ్రతికే వ్యక్తిగా మనం ఉంటే మనం ఇశ్రాయేలుగా ఉండమండి, మనము యాకోబులుగానే బ్రతుకుతాం. దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథములో, దేవుడు యాకోబును విరిచిన రోజు యాకోబు దీవించబడిన రోజు. ఏ రోజు నీవు విరవబడతావో ఆ రోజు నీవు దీవించబడిన రోజు. అర్థమైందా? చాలామంది అనుకుంటారు, ఆ రోజు నాకు మంచి అదృష్టం అండి, నాకు మంచి లక్కీ లాటరీ దొరికిన రోజు, ఆ రోజు అండి నాకు మంచి లోన్ వచ్చిన రోజు, ఆ రోజు నాకు కొడుకు పుట్టిన రోజు, ఆ రోజు నేను భూమి కొన్న రోజు. వీటిని మనం క్రైటీరియాగా, వీటిని మనము కొలమానంగా పెట్టుకుంటాం. అవి కాదు విశ్వాసికి ఆశీర్వదించబడిన రోజులు. మందిరములో నీవు విరవబడ్డావే, ఆ రోజు ఏదన్నా ఉంటే చెప్పు, అది ఆశీర్వదించబడిన రోజు. మందిరములో నీ హృదయము బద్దలైన రోజు ఏదన్నా ఉన్నదా?
మందిరములో దేవుని ఇంటిలో సరిచేసుకున్న రోజు, పాపమును ఒప్పుకున్న రోజు. ప్రభువా, నేను దూరస్తుడిని అయిపోయినా, నేను నూతన పరచబడాలనుకుంటున్నా, నేను కూడా ఇశ్రాయేలుగా మారాలనుకుంటున్నా, నన్ను దాటి వెళ్ళొద్దు నాయనా అని నీవు సరిచేసుకునే రోజు ఏదైనా ఉంటే అది నీవు ఆ రోజు ఆశీర్వదించబడిన రోజు. కనుక ఎన్నిసార్లు ఎబ్బోకు రేవుకి వెళ్ళొస్తే ఏం ప్రయోజనం, ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళొస్తే ఏం ప్రయోజనం? తొడగూడు ఎరగకుండా, స్వభావం ఎరగకుండా, ఆలోచన ఎరగకుండా, స్వచిత్తం ఎరగకుండా, సొంత ప్రణాళికలు ఎరగకుండా మనము దేవుని సన్నిధిలో యాకోబులుగా ఉంటే ఏం ప్రయోజనం? కనుక దేవుని వాక్యములు ఎబ్బోకు రేవు దగ్గర అతడు దేవునితో గడిపాను. మొదటిగా అతడు జ్యేష్ఠత్వాన్ని ప్రేమించినవాడు, రెండవదిగా తల్లిదండ్రుల మాట వినినవాడు, మూడవదిగా దేవునితో గడిపి ఎరవబడి దీవించబడినవాడు. ఈరోజు ప్రార్థన చేయబోతున్నా, ప్రభువా నేను కూడా ఎరవబడాలనుకుంటున్నానయ్యా. ఇప్పటి వరకు నా హృదయములో మెత్తదనము లేక, ఎరవబడక నేను శరీరముతో ప్రాకులాడుతున్నా, శరీరముతో లోకములో బ్రతకటం కొరకు ఫైట్ చేస్తున్నా, ఈ శరీరంతో నా బరువులు నేను ఈడ్చుకెళ్తున్నా, నన్ను క్షమించు. మాటతో దీవించే దేవుణ్ణి ఎదురు పెట్టుకొని, ఒకే ఒక వాగ్దానముతో జీవితాన్ని మార్చే దేవుణ్ణి ఎదురు పెట్టుకొని నేను మార్తలాగా ప్రయాసపడుతున్నా, నేను అటు ఇటు తిరుగుతున్నా, నన్ను క్షమించు, నన్ను కూడా ఎరవవా అని ప్రభువుని అడిగితే ఎంత మేలు. ఆయన మన జీవితాలను సరిచేసి మనల్ని చెప్పండి ఇశ్రాయేలుగా మార్చేవాడు. ఎప్పుడైతే దేవుడు నిజముగా యాకోబును ఆశీర్వదించాడో, ఇశ్రాయేలుగా మార్చాడో, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో తెలుసా? 1-2 గుర్తు చేసి ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించినవాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకు. దేవుడు అంటున్నాడు, ఇక నిన్ను విరిచాను కదా, ఇప్పుడు నీవు నా సొత్తు అయ్యావు కదా, ఇప్పుడు నీవు నా బిడ్డవయ్యావు కదా, ఇక భయపడకు. ఎలా బ్రతుకుతానని భయపడకు. ఏసే వస్తున్నాడనే భయం నీకు అవసరం లేదు. ఎవరు ఏం చేస్తారనే భయం నీకు అవసరం లేదు. రోగం ఏం చేసిద్దో భయం నీకు అవసరం లేదు. పేదరికం ఏం చేసిద్దో అనే భయం నీకు అవసరం లేదు. వారు వీరు ఇంటి వారు బయట వారు ఏం చేస్తారనే భయం నీకు అవసరం లేదు. ఎందుకంటే నేను నిన్ను విరిచాను, ఇప్పుడు నీవు నా సొత్తు అయ్యావు. దేవుడు అంటున్నాడు కదా, యాకోబు, ఇజ్రాయేలు నీవు నా సొత్తు, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచా. ఎబ్బోకు రేవులో పేరు పెట్టింది నేనే, ఎబ్బోకు రేవులో పేరు పెట్టింది నేనే యాకోబు అనే వ్యక్తిని ఇజ్రాయేలు అని పేరు పెట్టాను. కనుక నువ్వు విరవబడ్డావు. జనములలో బడి దాటునప్పుడు నీ మీదకి పొరలవు, అగ్ని మధ్య నీవు నడుచున్నప్పుడు జ్వాలలు నిన్ను. ఎంత అద్భుతం! వాగ్దానాలు తీసుకుంటావా, స్వతంత్రించుకుంటావా, లేక యాకోబులాగే పాత వ్యక్తిగా బ్రతుకుతావా? ప్రభువా నన్ను కనికరించు, నన్ను నూతనమైన వ్యక్తిగా చేయి, నన్ను కూడా విరువు నాయనా, ఆత్మీయంగా నన్ను మలుచు నాయనా, నీ ఆశీర్వాదాలతో నన్ను నింపు. మోకరించు, ప్రార్థన చేసుకుందాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించినట్లు ప్రార్థనాపూర్వకంగా ప్రవైపు చూద్దాం. ప్రభువా నన్ను దాటి వెళ్ళొద్దు, దేవా నన్ను కనికరించు, నేను ఏ సేవలాగా ఉండనయ్యా, ఏ సేవలాగా ఆలోచించనయ్యా. ఇంతకాలము శరీర సంబంధమైన వాటి కొరకు ఆత్మ సంబంధమైన వాటిని అమ్మేసుకున్నా, ఆత్మ సంబంధమైన మందిరము, ఆత్మ సంబంధమైన ఆరాధన, ఆత్మ సంబంధమైన క్రమం, ఆత్మ సంబంధమైన వాక్యం పట్టించుకోకుండా తిరిగినా, నచ్చినట్టు తిరిగినా, భక్తి కూడా నచ్చినట్టే చేసుకున్నా. ఓ ప్రభువా నన్ను క్షమించు, నేను ఏ సేవలాగున్నానయ్యా, నన్ను యాకోబులాగా చేయి, నన్ను ఇశ్రాయేలుగా మార్చు. దేవుడు మనల్ని ఇశ్రాయేలుగా చేయటానికి పాత నిబంధనలు యాకోబు తొడగూడు విరిచిన దేవుడు కల్వరి సిలువలో నీ కొరకు ఆయన విరవబడ్డాడు, ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. ఆయన నలిగి నిన్ను దీవించటానికి, ఆయన కొట్టబడి నిన్ను దీవించటానికి రొట్టెల్లాగా ఆయన విరవబడి నిన్ను తన రాజ్య వారసురాలుగా చేసుకోవటానికి బలైపోయాడు. సహోదరుడు ప్రార్థన చేసుకో. ప్రభువా నన్ను కనికరించు, నన్ను నూతనపరచయ్యా, నా స్వభావము, నా ఆలోచనలు మార్పు నీవు నాయనా. నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా, నేను నీ కొరకు నడుస్తానయ్యా. యాకోబు తల్లిదండ్రుల మాట విన్నట్టు నేను కూడా నీ మాట వింటా. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేను గౌరవిస్తా, నా సేవకుల మాట కూడా నేను వింటాను. అలాగే నేను జ్యేష్ఠత్వాన్ని అనగా మీరిచ్చిన రక్షణ స్వాస్థ్యాన్ని నేను ప్రేమిస్తా.
నాకున్న దానంతటి కంటే నీ రక్షణే నాకు ముఖ్యం అనుకుంటా. నాకు ఇచ్చిన సమస్తము కంటే నీవిచ్చిన రక్షణ భాగ్యమే నాకు విలువైనదిగా ఎంచుకుంటాను. మూడవదిగా యబ్బోకు రేవు దగ్గర సమయం గడిపిన యాకోబులాగా నీతో సమయం గడుపుతానయ్యా. ఇంతకాలం పోగొట్టుకున్నానయ్యా, ఇంతకాలం నష్టపోతూ వచ్చానయ్యా. చెమట ఆయాసం తప్ప నాకు మిగిలిందేమీ లేదయ్యా. ఆశీర్వదించి నిన్ను విడవకుండా బ్రతుకుతానయ్యా. ప్రార్థన చేసుకో సహోదరుడు, ప్రార్థన చేసుకో సహోదరి. దేవుడు నిన్ను దాటి వెళ్ళడు. దేవుడు తన కృపను కుమ్మరిస్తాడు. దేవుడు తన కనికరములతో నింపుతాడు. దేవుడు నిన్ను ఇశ్రాయేలుగా మారుస్తాడు. నిన్ను ఆయన ఆత్మీయముగా విరిచి అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థనాపూర్వకంగా ప్రవేశించుదాం. ప్రార్థన చేసుకుందాం.